హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లెటిన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో క్యారెక్టరిస్టిక్ అండ్ మాంటిసా ఆఫ్ ఏ లాగరిథం గురించి తెలుసుకుందాం. మామూలుగా అందరికి తెలుసు లాగ్2 వాల్యూ ఎంత 0.3010. ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఏదైతే ఉందో దీనిని మాంటిసా అనాలి. అండ్ డెసిమల్ పాయింట్ కన్నా ముందు ఉన్నటువంటి హోల్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఏమనాలంటే క్యారెక్టరిస్టిక్ అనాలి. మరి లాగ్2 వాల్యూ అంటే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ లాగ్32 అన్నారు అనుకోండి. ఎట్లా అడుగుతారంటే వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 32 అన్నప్పుడు లాగ్32 లాగ్ అప్లై చేసుకోవాలి. లాగ్32 అంటే అందరికి తెలుసు కదా, log2⁵. సో దిస్ బికమ్స్ 5 log2 అండ్ 5 log2 వాల్యూ తెలుసు కదా 0.3010. సో 5తో మల్టిప్లై చేసినప్పుడు 5 0s 0, 5 1s 5, 5 0s 5 3s 15, 1 క్యారీ 1.5050. సో ఇందులో మాంటిసా అంటే 5050, క్యారెక్టరిస్టిక్ అంటే 1. సింపుల్గా క్యారెక్టరిస్టిక్స్ అండ్ మాంటిసా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్గా అందరికీ తెలుసు డెసిమల్ పాయింట్స్లో డెసిమల్ నెంబర్ తీసుకున్నప్పుడు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఇంటిగ్రల్ పార్ట్ ఉంటుంది, ఒకటేమో ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. ఫ్రాక్షనల్ పార్ట్ని మాంటిసా అంటారు, ఈ ఇంటిగ్రల్ పార్ట్ని క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అందరికీ తెలుసు, కానీ చాలామంది ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారంటే ఇది మాంటిసానా ఇది మాంటిసానా, లేదంటే ముందున్న పార్ట్ క్యారెక్టరిస్టిక్కా లేదంటే సెకండ్ పార్ట్ క్యారెక్టరిస్టిక్ అని కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ మీరు కోడ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే సిఎం అంటే చీఫ్ మినిస్టర్. ఫస్ట్ ఉండేదేమో సి అంటే క్యారెక్టరిస్టిక్, సెకండ్ ఉండేదేమో మాంటిసా. అంటే మీరు ఏ డెసిమల్ పాయింట్ తీసుకున్నా 7.3214 అంటే పాయింట్కి ముందు ఉన్న సి, పాయింట్కి తర్వాత ఉన్నది ఎం, పాయింట్కి తర్వాత ఉన్న ఫ్రాక్షనల్ పార్ట్ మాంటిసా, పాయింట్కి ముందు ఉన్నటువంటి ఇంటిగ్రల్ పార్ట్ అనేది క్యారెక్టరిస్టిక్స్. ఇట్లనే మనం ఏది అడిగినా కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. ఒకసారి log1000 యొక్క క్యారెక్టరిస్టిక్ అండ్ మాంటిసా గురించి ఫైండ్ అవుట్ చేస్తే దీని ఏం రాసుకోవచ్చు, log10⁵. సో 3 log10, 3 log10 అంటే 1. సో ఆన్సర్ ఎంత 3.0. సో దీన్ని ఏమన్నా క్యారెక్టరిస్టిక్స్, ఇదేంటి మాంటిసా. ఇక్కడ ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకి క్యారెక్టరిస్టిక్స్ని కనుక్కోమన్నప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని నెంబర్స్ ఉంటే దానికన్నా 3 అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ క్యారెక్టరిస్టిక్లో ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ లాగరిథం ఫంక్షన్ ఈజ్ 7, దెన్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ నెంబర్ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే 8 నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 8 నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 తీసుకుందాం. దీనిలో వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ అన్నప్పుడు ఇందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 3 8 కదా. సో క్యారెక్టరిస్టిక్స్ అనేది ఖచ్చితంగా 7 అవుతుంది. చూడండి ఎందుకంటే దీన్ని ఏం రాయొచ్చు 10⁻7. సో లాగ్ అప్లై చేస్తే లాగ్ ఆఫ్ 10⁻7 అంటే 7 log10. log10 అంటే 1 7. అంటే ఇక్కడ నేను ఈజీగా ఉంటుందని తీసుకున్నా. అట్లని కాకుండా ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ 2⁵ అని తీసుకున్నాం. 2⁵ అంటే ఎంత 32 అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 2 నెంబర్స్ ఉన్నాయి. అందుకే దీని క్యారెక్టరిస్టిక్ ఎంత వచ్చింది 1 వచ్చింది. అట్లనే ఒకటి తీసుకుందాం 25². లేదంటే దీన్ని ఇంకా సింపుల్గా log5⁴ అని రాసుకో. ఎట్లా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ 2 log25. సో ఇక్కడ 4 log5. log5 వాల్యూ ఎంత అంటే సో 4 × 0.6989 అంటే 2.7956. అంటే ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 3 నెంబర్స్ ఉన్నాయి. సో దీని క్యారెక్టరిస్టిక్స్లో ఎన్ని డిజిట్స్ ఎంత ఉంది క్యారెక్టరిస్టిక్స్ 2. అంటే క్యారెక్టరిస్టిక్ 2 ఉంది అంటే క్వశ్చన్లో గివెన్ నెంబర్లో 3 డిజిట్స్ ఉంటాయి అన్నట్టు. అదే క్యారెక్టరిస్టిక్స్ 5 వచ్చిందంటే క్వశ్చన్లో 6 నెంబర్ డిజిట్ ఉంది అని అర్థం. అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ దీన్ని ఏం రాసుకోవచ్చు 25 అంటే 5 సో 2 మళ్ళీ ముందుకు వస్తే 4 log5. 4 log5 వాల్యూ అంటే 0.6989. సో నేను ఈ వీడియో లాస్ట్లో log1 నుండి log10 వరకు అన్ని వాల్యూస్ యొక్క బాక్స్ ఇస్తా. వీలైతే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సడన్గా మనకి లాగ్ వాల్యూ తెలియకపోతే మనం ఇది క్యాల్కులేట్ చేయడం కష్టమవుతుంది. అంటే క్యారెక్టరిస్టిక్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి రాయొచ్చు. కానీ మాంటిసా రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ లాగరిథమిక్ వాల్యూస్తోని మల్టిప్లై చేస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా.
సో దిస్ ఈస్ 2.7956. దిస్ ఈస్ క్యారెక్టరిస్టిక్ అండ్ దిస్ ఈస్ మాంటిసా. సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి? సీఎం, చీఫ్ మినిస్టర్, క్యారెక్టరిస్టిక్ మాంటిసా. పాయింట్కి ముందు ఉన్నటువంటి ఇంటిగ్రల్ పార్ట్ క్యారెక్టరిస్టిక్,